హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అపాస్ట్రఫీ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది సెకండ్ క్లాస్ పేజ్ నెంబర్ 32లో అపాస్ట్రఫీ ఉంది. అపాస్ట్రఫీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పొసెషన్, 2 కాంట్రాక్షన్. ఫస్ట్ది పొసెషన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ప్రియాస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్ ఉంది కదా, అంటే హౌస్ ఆఫ్ ప్రియా అని అర్థం. గోపీస్ బెలూన్ ఈజ్ గ్రీన్ అంటే బెలూన్ ఆఫ్ గోపి అని అర్థం, అంటే గోపి యొక్క బెలూన్ అని అర్థం. మహీస్ బ్యాగ్ ఈజ్ బ్లూ, మహి యొక్క బ్యాగ్ బ్లూ కలర్లో ఉంది అని అర్థం, అంటే బ్యాగ్ ఆఫ్ మహి. వాసుస్ డ్రెస్ ఈజ్ గుడ్, డ్రెస్ ఆఫ్ వసు అని అర్థం. ద ర్యాబిట్స్ ఇయర్ ఆర్ లార్జ్, ఇయర్స్ ఆఫ్ ద ర్యాబిట్ అని అర్థం. ర్యాబిట్ ఇయర్స్ చాలా లార్జ్గా ఉన్నాయని అర్థం. ఓకే, ఇది అపాస్ట్రఫీ లో పొజిషన్ అంటే ఇది. ఇందులోనే మనకి కాంట్రాక్షన్ ఉంటుంది. కాంట్రాక్షన్ అంటే నథింగ్ బట్ షార్ట్ ఫామ్. ఓకే, మీన్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కెన్ ఉంది, కెన్కి నెగిటివ్ కెనాట్. ఓకే, కెనాట్లో నాట్ అనేది మనం షార్ట్ కట్ చేసి మాట్లాడతాం. సో కాంట్ అనొచ్చు కదా మనం. సో కెనాట్, కాంట్. వుడ్ ఉందనుకో, వుడెంట్. షుడెంట్. హ్యావ్ నాట్, హ్యావెంట్ అంటాం. హ్యాడ్ నాట్, హ్యాడెంట్ అంటాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఓకే, షార్ట్ కట్ అనమాట. నాట్ని ఓ తీసేసి పెడతాం. సో అది కాంట్రాక్టెడ్ ఫామ్, మీన్స్ షార్ట్ కట్ ఫామ్. ఓకే, మనకి కాంట్రాక్టెడ్ ఫామ్ ఇవ్వలేదు, కానీ మనం నార్మల్గా అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ పొజిషన్ మాత్రమే మనం చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే, పొజిషన్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ద అండర్లైన్ వర్డ్స్ కంటైన్ ఆఫ్టర్ ఏ నేమింగ్ ఆఫ్ వర్డ్ we use s apostrophe s to say that something belongs to somebody. ఇక్కడ మహేష్, ఇక్కడ డాష్, ఇక్కడ బ్యాగ్ అని. మహేష్ అనేది మనకి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు. డాష్ బ్యాగ్ ఈజ్ బ్లూ అంటే ఇక్కడ బ్రాకెట్లో మహి అని ఇచ్చారు, మనం మహీస్ అని రాయాలి. మహీస్ బ్యాగ్ ఈజ్ బ్లూ. ఓకే, వీఆర్ గోయింగ్ ఇన్ అవర్ అంకుల్స్ కార్. అంకుల్స్. ఓకే, ఇక్కడ అంకుల్ అని ఇచ్చారు, మనం అంకుల్స్ అని ఫిల్లింగ్ ద బ్లాంక్ ఫిల్ చేయాలి. అండ్ లత ఈజ్ యూజింగ్ హెర్ బ్రదర్స్ పెన్. ఓకే, బ్రదర్ అని ఇచ్చారు, మనం బ్రదర్స్ అని ఫిల్ చేస్తాం బ్లాంక్లో. ద ఓల్ ఐస్ ఆర్ బిగ్, ఓల్స్ అని రాయాలి మనం, ఓల్స్ ఐస్ అనమాట. అండ్ లాస్ట్ వన్, కౌస్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ అస్. సో ఇక్కడ కౌ అని మనకి బ్రాకెట్లో క్లూ ఇచ్చారు. సో కౌస్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ అస్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది పొసెషన్ ఇన్ అపాస్ట్రఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్.